ఎవరు మన చుట్టాలు? ఎవరు చుట్టాలు? వాళ్ళు అబ్రహాము, దావీదు మొదలై నట్టి వరభక్తాగ్రేసరులే శుభ్రముగమా చుట్టాలైన హర్షమిక మాకేమీ కొదువా యెహోవా మా తండ్రి కాడ యేసుడు మాయన్న కాడ. మన కమిటీ మెంబర్స్ ఎవరు? మన కమిటీ మెంబర్స్ పేతురాది సకల పోస్తల్ పేర్మి గలమా నిజ కూటస్థుల్. బా, పేతురు, అపోస్తలులు, పౌలు మొత్తాలు చూడొచ్చు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ కమిటీ మీటింగ్లో మనం కూడా కూర్చోవచ్చు. వాళ్ళు ఏదైనా ప్రతిపాదన చేసేటప్పుడు మనల్ని కూడా అడుగుతారు. మనము మన అవతారం మనల్ని వాళ్ళు అడుగుతారంటే అరే ఆధిక్యత దేవుడు ఇస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు మనల్ని గౌరవిస్తారండి. వాళ్ళంత గొప్పోళ్ళు అయ్యండి. మరి అదే పరలోకం. ఇక్కడ ఇంత ఉంటే చాలు, అసలు అబ్బో ఆపలేం, ఆ ఎచ్చులు ఆపలేం. ఇంత ఉంటే చాలు. మనిషి ఏ కాడికి బిగసపోయాడు. ఇంత దొరికితే చాలు, ఆ మనిషిని అసలు ఆపలేం. వాళ్ళు అంత గొప్పవాళ్ళు అయి ఉండి కూడా మనల్ని ఎదుర్కొని కౌగిలించుకొని ఇంకేమంటారు తెలుసా? మాకంటే గొప్పవాళ్ళు మీరు అంటారు. పౌలు గారు, అసలు నువ్వెక్కడా, నీ త్యాగాలు ఎక్కడా, నీ ప్రయాస ఎక్కడా? నీకంటే మేము ఎట్ట గొప్పవాళ్ళం అవుతాం ఊరుకోవాయి అంటే, లేదు బిడ్డ, మాకంటే మీరు ఎక్కువ. మా టైంలో సెల్ ఫోన్ లేదుగా. మా టైంలో మీరు అనుభవించిన దిక్కుమాలిన శోధనలన్నీ లేవుగా. మా టైంలో మాకున్నాయి, మీ టైంలో మీకున్నాయి. అయినా అంత భయంకరమైన శోధనల నడుమ నువ్వు భక్తిని కొనసాగించి, విశ్వాసాన్ని కొనసాగించి, ప్రేమని కొనసాగించి, క్షమాపణను కొనసాగించి నువ్వు ఇక్కడ దాకా వచ్చావంటే చిన్న విషయమా? నువ్వేం తక్కువ కాదు. నువ్వు మాతో సమానుడవు, మాతో పాటు కూర్చునదగినవాడు, కూర్చునదగిన దానవు అని ఘనపరుస్తారట. నిజంగా అలాంటి మనుషులు ఉన్న ప్రదేశం ఎంత బాగుంటుంది. అందరూ నన్నే గనపరచాలి, అందరూ నన్నే పొగడాలనుకునే మనసు కన్నా ఎదుటోళ్ళని మనమే గనపరుద్దాం, ఎదుటోళ్ళే నాకంటే యోగ్యులు అనుకునే మనసులు ఎంత మంచి మనసులండి. కొంతమందిని చూస్తాను నేను, వాళ్ళు గొప్పోళ్ళు అయి ఉండి నన్ను మెచ్చుకుంటుంటారు. వాళ్ళు నేను కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా అంటాను, నేను అన్నా మీరెక్కడా, మీ అనుభవాలు ఎక్కడా, నేనెక్కడా? నన్నేందన్నా ఇంతసేపు మాట్లాడుతున్నారు అంటే, అటు కాదు నాయన, అటు కాదులే. వాళ్ళు గొప్పోళ్ళు మళ్ళీ అయ్యుండి కూడా వాళ్ళు అంత గౌరవించి గనపరిచి మాట్లాడు. ఇది కదా పరలోకపు అనుభవం అనిపించింది. ఒకరినొకరు సన్మానించుకుంటూ, ఒకరికంటే ఒకరు గొప్పవారని ఎంచుకుంటూ సంభాషించి ఆ సంభాషణ ఎంత మధురం. అదే భూమిలో పరలోకపు ఆనందం. ఎవరు మన కూటస్థులు? ఖ్యాతి సభ ఏది? అపోస్తలులు ఉన్న సభ. అందులో ఉంటుంది మన సీటో. పేతురాది సకల పోస్తల్ పేర్మి గలమా నిజ కూటస్థుల్. ఖ్యాతి సభలో మేమున్నప్పుడు ఘనతాలిక మాకేమీ కొదువా యెహోవా మా తండ్రి కాడ యేసుడు మాయన్న కాడ. సేవకులు కూడా ఒకరినొకరు, ఒకరికంటే ఒకరు గొప్పగా ఎంచుకొని గౌరవించి ఘనపరిచి మాట్లాడుకోవాలి. అది చాలా మంచి అలవాటు. ఒకరి మీద ఒకడు అతిశయపడి ఒకరికంటే ఒకటి నేను ఎక్కువ అనుకునే నైజం మంచిది కాదు. దేవునికి స్తోత్రం. గతంలో నేనే తిరిగి కొంతమంది సేవకుల్ని కలిశా. ఈ మనసును బట్టే కలిశా. కొంతమంది మన దాకా రావడానికి ఇష్టపడరు. ఎందుకంటే వారు మన దగ్గరికి వస్తే ఎక్కడ వాళ్ళ ఇమేజ్ డౌన్ అయిద్దో,
మనకి ఇమేజ్ పెరిగిద్దు అని. దానివల్ల ఇమేజ్ పెరిగిద్దా? వాళ్ళ భయం. మరో సేవకుడు వాడబడుతున్నాడంటే ఆ వాడబడే దగ్గరికి ఆల్రెడీ వాడబడుతున్నాడు రాడు. ఇది ఒక దరిద్రం. కానీ రేపు పరలోకంలో అలాంటి పరిస్థితి ఉండదు. తప్పకుండా అందరూ ఒకరికంటే ఒకరు యోగ్యులని సన్మానించుకుంటారు, ఘనపరుస్తారు. అలాంటి సుందర వ్యక్తిత్వాలు ఉన్న వ్యక్తిత్వం ఉన్నదే పరలోకం, మన పుట్టిల్లు. అక్కడ ఉండేటువంటి మనసులు ఇవి. ఖ్యాతి సభ అది, అందులో మనం ఉంటాం. ఘనతలకి ఏం తక్కువ. ఇక్కడ మనం ఘనహీనులం కావచ్చు, రేపు అక్కడ ఘనత ఘనత ఘనత, శాశ్వత ఘనత. దేవునికి మహిమ. ఇక్కడ మనుషులు ఇచ్చే ఘనత కాదండోయ్, సాక్షాత్తు ప్రభువే ఇచ్చే ఘనత అక్కడ. అది ఉత్తమమైన దాన్నే ఆశించాలి మనం. దేవుని మెప్పును ఆశించాలి. దేవుడు మనల్ని మెచ్చుకునేదాన్నే ఆశించాలి. మనుషులు మెచ్చుకునేదాన్ని లక్ష్య పెట్టొద్దు. మనుషులదంతా చెంచల వ్యవహారం. ఏం వ్యవహారం? చెంచల వ్యవహారం. కాసేపు ఇటు కాసేపు అటు. అర్థమైందా? మనుషుల మెప్పును ఎప్పుడు ఆశించొద్దు. ప్రభు మెప్పును ఆశించినోడు ధన్యుడు, ధన్యురాలు. ఓల్డ్ సాంగ్ పాడుకుందాం, పాత పాట పాడుకుందాం. యెహోవా మా తండ్రి గాడ, యేసుడు మా యన్నగాడ అని పాడదామా? ఆ పాట దొరికిద్దాం చూడయ్యా. యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మా యన్న కాడ, మహిమ గల శుద్ధాత్మా ఇట్టి వరుస దిలిపెంగదమా తోడా, యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మా యన్న కాడ, యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మా యన్న కాడ, మహిమ గల శుద్ధాత్మా ఇట్టి, మహిమ గల శుద్ధాత్మా ఇట్టి వరుస తెలిపెంగదమా తోడా, యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మా యన్న కాడ. జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలు కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నా. మోక్ష నగరు మా పుట్టిల్లు, ముఖ్య దూతల్ మా స్నేహితులు. మోక్ష నగరు మా పుట్టిల్లు, ముఖ్య దూతల్ మా స్నేహితులు. సాక్షాత్కారమయ్యున్నప్పుడు లక్ష్య పెట్టమిహ బాధలకు,
ఖ్యాతి సభలో మేమున్నప్పుడు, ఖ్యాతి సభలో మేమున్నప్పుడు, ఘనతాలిక మాకేమీ కొదువా. యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మాయన్న కాడా. యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మాయన్న కాడా. తనువు బలిపేటెను మాయన్న, తప్పుల్ విడగొట్టెను మా తండ్రి. తనువు బలిపేటెను మాయన్న, తప్పుల్ విడగొట్టెను మా తండ్రి. మనసులో సాక్ష్యమీట్లున్నా, మనసులో సాక్ష్యమీట్లున్నా, మనుజులెట్లన్నను మాకేమి. యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మాయన్న కాడా. యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మాయన్న కాడా. పరమ విభుజీవా గ్రంథములో ప్రభుని రక్తాక్షరము ధృతమై. 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 చిరముగానుండు మా పేర్లు, చిరముగానుండు మా పేర్లు, చెరుపు పెట్టేడు వారింకెవరు. యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మాయన్న కాడా. యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మాయన్న కాడా. ఇంకో చరణం ఉంది.
పరమ ఫలముల్ మాకున్నప్పుడు, పరమ ఫలముల్ మాకున్నప్పుడు, సరకు గుణమీ కడిలేములకు